నమస్తే అండి. ఫోను యూసేజ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉన్నారా? మనకి డాక్టర్లు సహితం చెప్పేది ఏంటంటే, ఫోను ఎక్కువగా వాడకండి. రేడియేషన్‌కి గురయ్యే అవకాశం ఉంది అని. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో చూసుకుంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోజు మనం సెల్ ఫోన్‌ని వాడుతూ ఉంటాం. కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని మనం ఎవ్వరం కూడా గుర్తించం. అయితే ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో చాలా ఎక్కువైపోయింది. అదొక భాగస్వామి అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల తల్లికి మరియు కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదాలు ఉంటాయో అనేది ఊహించటానికి కూడా భయకరంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే ముఖ్యంగా మొబైల్ ఫోన్ నుండి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పిండంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందట. దానివల్ల గర్భం దాల్చిన సమయంలో రేడియేషన్‌కు ఎక్కువగా గురైతే అది బిడ్డ యొక్క మెదడు అభివృద్ధి అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు దారి తీసే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం చూసుకుంటే గర్భిణీలు అధికంగా సెల్ ఫోన్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు అంటే బిహేవియర్ ఇష్యూస్ వంటి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉండటం లేదా శ్రద్ధలో లోపించడం అంటే దాన్ని గ్రహించే లోపంలో సమస్య రావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిళ్ళు ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల గర్భిణీలలో నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా మరియు ఒత్తిడి అంటే స్ట్రెస్‌కి గురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. తల్లికి తగినంత నిద్ర లేకపోతే అది నేరుగా బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుందట. మరి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్‌లో పెట్టుకొని, లేదు అంటే ఏవన్నా ఇయర్ ఫోన్స్ లాంటివి యూజ్ చేసుకొని ఎక్కువ సేపు మాట్లాడకుండా కొద్దిసేపే ఫోన్ వాడటం చాలా ప్రాముఖ్యం అంటున్నారు. పడుకునేటప్పుడు ఫోన్‌ని మనం తలకాడ పెట్టుకుంటాం. లేదు అనంటే మన పొట్టపక్క భాగంలో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ గర్భిణీ స్త్రీలు ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. నార్మల్‌గా గర్భిణీ స్త్రీలే కాదు మనలో ఎవరమైనా సరే తలగడ పక్కన ఫోన్ అనేది పెట్టడం, అవాయిడ్ చేయడం చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నారు. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వాడకండి. ఎందుకంటే అప్పుడు రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుందంట. అది ఎవరమైనప్పటికీ మన ఫోన్‌లో రేడియేషన్ పాయింట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. అవి ఫుల్ పాయింట్స్ లేకుండా కొద్దిగానే ఉన్నప్పుడు ఒకటో రెండో చూపిస్తే మాత్రం ఆ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఆ సమయంలో రేడియేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల్లో చాలా లోపాలు కలిగేటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు సహితం హెచ్చరిస్తూ ఉన్నారు. మీ ఆరోగ్యం, మీ బిడ్డ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇళ్లలో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు ఉంటే డెఫినిట్‌గా దీన్ని వాళ్ళకి షేర్ చేయండి. ఫోన్ యూసేజ్ అనేది తగ్గించమని చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.